ఏడాదికొక్కసారైనా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతూ ఉంటారు. ఇందుకోసం 6 నెలల నుంచే ప్లాన్ చేసుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే కొంతైనా పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా. అందుకనే కష్టపడి మరీ అక్కడికి వెళతారు. నార్మల్గా తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంటుంది. వేసవి కాలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలతో కలిసి ఫ్యామిలీలు అక్కడికి వస్తాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లతో నిర్దేశిత సమయంలో రావాలని కోరింది. వారికి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లే ఛాన్స్ ఉందని టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెట్లు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే రావాలని కోరారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి సర్వదర్శనం క్యూలైన్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, మొబైల్ ఫుడ్ వెహికల్స్ను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రసాదాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సోమవారం సర్వదర్శనానికి దాదాపు 12 గంటలు పడుతోంది. భక్తులతో 7 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లను మధ్యాహ్నం శ్రీవారి మెట్టు ద్వారా 4 విడతలుగా టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. 3 గంటలకు 474, 5 గంటలకు 400, 8 గంటలకు 1100, 9 గంటలకు 500 టోకెన్లను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే ఉదయం 6 గంటలకు ₹50 రూములకు 461, ₹100 రూములకు సంబంధించి 891 ఉన్నట్లు తెలిపింది. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం 20 గంటల వరకు సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు అందించే సిఫారసు లేఖల సహా ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సమాచారం ఇవ్వకుండా సిఫారసు లేఖలు తిరస్కరించటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నార్మల్గా వేసవి సీజన్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ సిఫారసు లేఖలను స్వీకరించదు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలలు సిఫారసు లేఖలను స్వీకరించదు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రోటోకాల్ భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. లేఖల విషయంలో టీటీడీ క్లారిఫికేషన్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. లేకుంటే ఆ లేఖలతో వచ్చే భక్తులు ఇబ్బంది పడక తప్పదు అంటున్నారు.